దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తెహిలా మినిస్ట్రీస్ సాయంకాలపు ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మన దేవుడు శక్తి కలిగినటువంటి దేవుడు, ఘనుడైనటువంటి దేవుడు, మహాత్యము కలిగినటువంటి దేవుడు. భూమి మీద అటువంటి దేవుడు ఎవరు లేరు అని బైబిల్ సెలవిస్తోంది. సో ఎందరైతే ఆ దేవుణ్ణి కాపరిగా కలిగి ఉంటారో వారికి ఏ శ్రమ, ఏ లోటు, ఏ ఇబ్బంది కూడా రాదు అని బైబిల్ సెలవిస్తోంది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యెహోవాను మనము కాపరిగా కలిగి ఉంటే లేమి మన చెంతకు రాదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. యెహోవాను మనము కాపరిగా కలిగి ఉన్నప్పుడు దేవుడు తన సమృద్ధిని మనకిచ్చి మనకున్నటువంటి లేమిని అంతటినీ కూడా తీసివేసి ఆయన సమాధానముతో మనల్ని ఉంచేటటువంటి దేవుడై ఉన్నాడు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. సమృద్ధి ఎక్కడైతే మరి కావలసినంత ఆహారము, నెమ్మది ఉంటుందో అలాంటి గ్రీన్ పాస్చర్స్, పచ్చిక గల చోట్ల ఆయన మనల్ని పరుండ చేసేటటువంటి దేవుడు. శాంతికరమైనటువంటి జలముల యొద్దకు ఆయన మనల్ని మన చెయ్యి పట్టుకుని నడిపించేటటువంటి దేవుడు. కాబట్టి ఆయన కాపరత్వములోనికి మనం వెళ్ళిపోయినప్పుడు, ఆయనను మనము కాపరిగా కలిగి ఉన్నప్పుడు ఖచ్చితముగా ఆయన మన ప్రాణమునకు సేద తీర్చేవాడిగా ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి గాఢాంధకారపు లోయలో మనము సంచరించినను కూడా ఏ అపాయమునకు కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఆమేన్. మరి ఈ సాయంకాలపు ఆరాధనని ప్రార్థనాపూర్వకముగా ప్రారంభించుకుందాం. పరిశుద్ధులైన దేవా, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మేమందరము మీ వారలము, మీ ప్రజలము, మీరు మేపు గొర్రెలము. దేవా, మీరు మాకు కాపరి అయి ఉన్నారు, మీరు మాకు దేవుడై ఉన్నారు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో మా స్వరములెత్తి మిమ్మల్ని స్తుతించాలని, మిమ్మల్ని మహింపరచాలని, మిమ్మల్ని గణపరచాలని మేమందరము కూడా ఆశపడుతుండగా, ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడై మీరు ఉన్నందుకు మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి తండ్రి, మరి హృదయపూర్వకముగా మనసారా మిమ్మల్ని ఆరాధించి మీ సన్నిధిలో మీ మాటలను మేము విని ఆ మాటల ద్వారా మేము బలము పొందుకొని మా విశ్వాస జీవితాన్ని మేము కట్టుకొని మా ఆత్మీయ యాత్రలో మేము ముందుకు కొనసాగుటకు మీ కృప దయచేయమని, ఈ ఆరాధన అంతటిలో తండ్రి మీ నామము మాత్రమే మహిమపరచబడులాగున మీ సహాయము దయచేసి నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. రైట్. మరి ఈ సాయంకాలపు ఆరాధనను భారతి సిస్టర్ లీడ్ చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం ప్రభువా తండ్రి. స్తోత్రం అని చెప్పినప్పుడల్లా తండ్రి ఎంతటి ఆనందాన్ని ఇస్తున్నావు తండ్రి. అది నీకు మాత్రమే సాధ్యమయ్యేది తండ్రి. అవును నాయన. మా టెహిల్లా మినిస్ట్రీస్ లోని ప్రతి ఒక్కరం కూడా ఈ గొప్ప సాయంకాల దినమున నిన్ను ఆరాధించుటకు, వాక్యము ద్వారా నువ్వు మాట్లాడే ఆ మాటలు వినుటకు, మరి మా సంఘ కాపరులు, సేవకులైన మాధవ్ గారు, రాణి గారి ద్వారా నిన్ను కనుగొనటానికి, నీ మార్గాన నడవటానికి ఉత్సాహంతో కూడి ఉన్నాం తండ్రి. ఈ ఆరాధన అంతటిని నీ చేతికి తీసుకొని నీ భద్రమైన కౌగిల్లో మమ్మల్ని భద్రపరుచుకో తండ్రి. మరి తండ్రి, ఏ విలువ లేని దాని తండ్రి, ఏ అర్హత లేని దాని తండ్రి, ఏ జ్ఞానము లేని దాని తండ్రి, మరి అటువంటి నా స్వరాన్ని సుస్వరంగా మార్చి నిన్ను కొనియాడటానికి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి నన్ను నడిపించు తండ్రి. నా జీవితాన్ని
మరి నా సమస్తాన్ని నీ ఆధీనంలో ఉంచుకుని మమ్మల్ని కాపాడి నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు వారిని అడుగుతూ మొట్టమొదటి పాట, యెహోవా నీ నామము ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఆ ఎంతో బలమైనది. యేసయ్యా నీ నామము ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది, ఆ ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. మన సంఘము ప్రార్థించగా సమస్తమును మాకిచ్చితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఆ ఎంతో బలమైనది. నీ ప్రజల పక్షముగా యుద్ధము చేసిన దేవా, నీ ప్రజల పక్షముగా యుద్ధము చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమి లేకుండేరి. అంధకారములో మేమున్నను నీ త్రోవే వెలుగైయున్నది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఆ ఎంతో బలమైనది. సింహాల బోనుకైనా సంతోషముగా వెళ్ళిరే. సింహాల బోనుకైనా సంతోషముగా వెళ్ళిరే. ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. మేము ప్రార్థించిన వెంటనే మమ్ము రక్షించే నీ హస్తము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఆ ఎంతో బలమైనది. చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన
చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన సంఘము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయేను. మన సంఘము ప్రార్థించగా శ్రమల నుండి విడిపించితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఆ ఎంతో బలమైనది. యేసయ్యా నీ నామము ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది, ఆ ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది, ఆ ఎంతో ఘనమైనది. అవును తండ్రి, నీ నామం ఎంతో ఘనమైనదయ్యా. అది పలికినప్పుడు తెలుస్తుందయ్యా. మా నరాల్లో ఉన్న సమస్త పాపములు నీ నామము ఉచ్చరించినప్పుడు సంకెళ్ళు బద్దలైనట్టు మా పాపాల సంకెళ్ళ నుంచి మేము బద్దలు కొట్టుకొని నీ త్రోవ అనే వెలుగులోకి మేము వచ్చుచున్నామయ్యా. అవును తండ్రి, మోషే ప్రార్థిస్తే మన్నాను కురిపించినట్టుగా మా సంఘం ప్రార్థిస్తే సమస్తాన్ని మాకు అందిస్తున్నావయ్యా. మాకు రక్షణగా, కేడముగా, దుర్గముగా ఉండి నిలిచిన దేవా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి నా మనసు ఉవ్విళ్ళూరుతుందయ్యా. అవును తండ్రి, అందరి పక్షాన, నిన్ను నమ్మిన ప్రజల పక్షాన నువ్వు యుద్ధం చేసేవాడు తండ్రి. వాడు నువ్వే తండ్రి. కానీ అంధకారంలో ఉన్న మాకు నువ్వే త్రోవగా వెలుగై ఉండి నడిపిస్తున్నావయ్యా. నీకు వందనాలయ్యా యేసయ్యా తండ్రి. సింహాల బోనులోకి వాళ్ళంతా సంతోషంగా ఎలా వెళ్ళగలిగారంటే వాళ్ళు నీ నామమునే చూశారు తండ్రి, నీ రక్షణను మాత్రమే చూశారు. ఎదురుగా ఉన్నది సింహమా పామా అన్నది వాళ్ళకి భయమే లేదు తండ్రి. అటువంటి భయం లేని జీవితాన్ని నీ వాక్యము, నీ నామము మాత్రమే ఇవ్వగలగనే అటువంటి ధన్యతను మాకు ఇచ్చావయ్యా. మేము ప్రార్థించిన వెంటనే నీ రక్షించే హస్తాన్ని మాకు ఆపన్న హస్తంగా అన్ని సమయాలలో మాకు ఇచ్చిన దేవా, నీకు వందనాలు తండ్రి. చెరసాల్లో వేసి సంకెళ్ళు బిగించినప్పటికీ కూడా సంఘం అంతా ప్రార్థిస్తే సంకెళ్ళు విడిపోయాయంట. అవును తండ్రి, మరి మా చుట్టూ ఉన్న సంఖ్యలను కూడా మేము ప్రార్థిస్తే ప్రతి శ్రమలలో నుండి కూడా మమ్మల్ని నడిపించి మా మార్గాన్ని సరళం చేసిన దేవానికి వందనాలు చెల్లించుకుంటూ మరి మరొక ఆరాధన చేసుకుంటాం. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని, ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని, ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది, మరువను యేసయ్యా. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని, ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది, మరువను యేసయ్యా. నీ కదే నన్నే తాకగా నా మదే నిన్నే చేరగా, నా గురే నీవేయుండగా నీ దరే నే చేరానుగా. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని, ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది,
మరువను యేసయ్యా. తీరాలే దూరమాయే, కాలాలే మారిపోయే, ఎదురైన ఎండమావి కన్నీటి కానుకాయి, నా గుండె లోతులోన నేనలిగిపోతున్నా. ఏ దారి కానరాక నీ కొరకు వేచి ఉన్నా. ఎడబాటు లేని గమనాన నిన్ను చేరుకున్న సమయాన నన్ను ఆదరించే ఘన ప్రేమ, అపురూపమైన తొలి ప్రేమ, ఏకమై తోడుగా ఊపిరే నీవుగా, ఎవ్వరూ లేరుగా, యేసయ్యా నీవిగా. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది, ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. ఈ లోక జీవితాన వేసారిపోతూ ఉన్నా, విలువైన నీదు వాక్యం వెలిగించిన ప్రాణం. నీ సన్నిధానమందు సియోను మార్గమందు నీ దివ్య సేవలోనే నడిపించిన ప్రభు. నీ తోటి సాగు పయనాన నన్ను వీడలేదు క్షణమైనా. నీ స్వరము చాలు ఉదయాన నిన్ను వెంబడించి తరుణాన, శాశ్వత ప్రేమతో సత్యవాక్యంబుతో నిత్యము తోడుగా నిలిచెనా యేసయ్యా. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది, ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది, ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. మరువను యేసయ్యా, మరువను యేసయ్యా. అవును తండ్రి, నీ వంటి వేల్పు ఈ ప్రపంచంలోని ఈ సృష్టిలోని మరొకరు లేరయ్యా. నీవు చూపించే ప్రేమకి సరిసాటి లేదయ్యా. నీ ప్రేమ ఈ జన్మ ఉన్నంత వరకే కాదు తండ్రి, నీ పరలోక రాజ్యం వరకు కూడా, నిన్ను చేరు వరకు కూడా నన్ను వీడిపోదయ్యా. అవును తండ్రి, ఇంతగా కోరుకోవడానికి మాలో ఏముందయ్యా? ఏముందని తండ్రి మాకింతటి ప్రేమనిచ్చావు నాయనా. ఇదిగో నాయనా తండ్రి, ప్రభువా, ఎటువంటి సమయాల్లో అయినా, ఎటువంటి సందర్భాలైనా, సాతాను శోధనలైనా, మా పాపాలైనా, శాపాలైనా, ఏదైనా సరే ప్రేమతో మురికితో ఉండి పాపంతో ఉన్న మమ్మల్ని నీవు మాత్రమే హక్కున చేర్చుకున్నావు దేవా.
ఇంతటి గొప్ప దేవుణ్ణి మేము చేరుకొని ఉన్నాం తండ్రి. మా సంఘం అంతటిలో ఎటువంటి శోధనలు, ఎటువంటి శాపాలు, పాపాలు, బాధలు ఉన్నా తండ్రి నీ నామముతో, నీ వాక్యముతో, నీ ప్రార్థనతో, నీ ఆరాధనతో కడిగి వేయబడి మమ్మల్ని నిత్యము మెరుస్తున్న పుష్పం వలె, మరి మంచి ముత్యం వలె, కడిగిన ముత్యం వలె మమ్మల్ని మార్చుమ తండ్రి. మా జీవితాల్లో ఏ విధంగా ఉంటే నీకు నచ్చుతామో, నీ ప్రియ బిడ్డలుగా ఉండటానికి మా మార్గాన్ని సరళం చేసి మా చెయ్యి పట్టి నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మరి ఈ రోజు మరొక గొప్పగా మా సంఘ సేవకులు మరి మాధవ్ గారు, రాణి గారి ద్వారా నువ్వు మాతో వాక్య రీతిగా మాట్లాడి మమ్మల్ని నడిపించమని సర్వశ్రేష్ఠుడైన యేసుక్రీస్తు వారి ప్రభువు యొక్క పాదాలు పట్టుకుని ఆయన్ని ప్రార్థించి బ్రతిమలాడి అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ జీసస్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము. యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము యోబు గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. In English, Job 4th chapter 6th verse. Should not your pity be your confidence, and your blameless ways your hopes? Amen. अयूबा 4 अध्याय 6वीं वचन। क्या परमेश्वर का बयान ही तेरा असर नहीं है, और क्या तेरी चल चलन जो करी है तेरी आशा नहीं है? आमीन। సో వాక్యము కొరకు దెబోరా చిన్న ప్రార్థన చేస్తాం. స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మంచి కాపురైన గొప్ప దేవ, ఇదిగో తండ్రి సాయంకాల సమయం అందు దేవ నేను స్తుతించి ఆరాధించడానికి మాకు ఇచ్చిన చక్కని సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఎంత మంచి దేవుడో దేవా, ఇంతవరకు దేవ ఆరాధన అంతట్లో ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. స్తుతి ఆరాధన దేవ, ఇదిగో తండ్రి సన్నిధికి నైవేద్యం వల్ల దుఃఖంలో చేర్చుకున్నవాడా, ఇదిగో తండ్రి మా స్తుతుల సింహాసనం మీద ఆసీనుడైన వాడా, మా మధ్య ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆత్మ అభిషేకం కలిగిన వాడానికి వందనాలు చెల్లిస్తూ దేవా అయ్యా, ఇదిగో తండ్రి దేవ ఇంతవరకు దేవా నీ బిడ్డ దేవ ఇదిగో తండ్రి దేవ సేవ అంతట్లో దేవ తోడుగా ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆ స్తుతి ఆరాధన అంతట్లో తోడుగా ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పటికి రాసిన దీవెన ఆశీర్వాదాలతో నీ బలపరచబడుచున్నాను. మరి ముఖ్యంగా దేవ ఇదిగో తండ్రి నీ దైవ ధ్యానం చేస్తుండగా దేవ నీ సహాయం దాయిచ్చేయబడుచున్నానయ్యా. నీ కృపలతో దేవ మమ్మల్ని ఆవరించబడుచున్నానయ్యా. నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో దేవ అయ్యా ఇదిగో విత్తుతున్న నీ సేవకుని జ్ఞాపకం చేసుకోబడుచున్నాను. తన నుండి అరికాల వరకు దేవా నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కుమ్మరించబడుచున్నాను. మాట్లాడుతుంది నువ్వయ్యా, నీ స్వరాన్ని వినిపించబడుచున్నాను. నీ జీవస్వరంతో దేవా అయ్యా ఇదిగో మమ్మల్ని దేవా నీ సన్నిధికి దేవా పిలుచుకుంటున్న వాడని వందనాలు చెల్లిస్తున్నాను. నీ బిడ్డకు నీ జీవస్వరాన్ని దయచేసి దేవా అయ్యా మా హృదయాలకు కావాల్సిన దేవా ఆత్మీయ ఆహారంతో జీవపు మన్నాతో మరి తృప్తిపరచమని నీ కృపతో దయతో అందరినీ వర్ధిలింపజేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? Should not your piety be your confidence, and your blameless ways your hope? क्या परमेश्वर का भय ही तेरा आसरा नहीं, और क्या तेरी चाल चलन जो करी है तेरी ఆశా నహి? దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. కొద్ది నిమిషములు మీ స్వరాన్ని మేము వినాలని, మీ మాటలను మేము వినాలని మేమందరము ఆశ కలిగి కుటుంబాలుగా తెహిలా సంఘముగా మీ సన్నిధిలో మేము చేరి ఉండగా మీ కృప దయచేయండి, మీ సహాయం దయచేయండి. మా విశ్వాస జీవితాలని కట్టుకోవడానికి అవసరమైనటువంటి మాటలు ఈ రాత్రి మీరు మాకు దయచేయమని, మీ సేవకుడిని అయినటువంటి నన్ను మీ పనిముట్టుగా వాడుకొనమని, ఈ ఆరాధన అంతట్లో మీరే మాకు తోడై ఉండి నడిపించమని
యేసుక్రీస్తు ప్రభు వారి సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. రైట్, చూడండి మరి యోబు గ్రంథంలోని 4వ అధ్యాయంలోని 6వ వచనాన్ని మనము ఈ సాయంకాలపు ఆరాధనకు ధ్యానాంశముగా మరి మూలవాక్యముగా మనం తీసుకున్నాం. ఈ లోకంలో భక్తి కలిగిన వారు, భక్తి లేని వారు, 2 రకాలైనటువంటి వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం. ఒక కేటగిరీ భక్తి కలిగినటువంటి వారు, అనగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు, దేవునితో సహవాసం చేసేటి వారు, దేవునితో నడిచేవారు, దేవునితో సాన్నిహిత్యము కలిగిన వారు. వీరిని మనము భక్తి కలిగిన వారు అంటాం. ఎందరైతే తమ భక్తిని చేస్తూ ఉంటారో, తాము ఆరాధించే దేవునికి యథార్థముగా ఆయన ఎడల ప్రవర్తిస్తూ, ఆయన యందలి నిరీక్షణను ఆధారము చేసుకొని తమ భక్తిని కొనసాగిస్తూ ఉంటారో, అట్టివారు ధైర్యముగా ఉంటారు. అనగా ఏ దేవుణ్ణైతే మనము ఆరాధిస్తున్నామో, ఏ దేవుని సన్నిధిలో అయితే మనము అనుదినము చేరుతున్నామో, ఏ దేవుని మాటలు వినడానికి మనము తుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, మరి మనము కూడా దేవుని సన్నిధిలోని మాటలు వినాలని ఆశపడుతున్నామో, ఏ దేవునితో అయితే మనము అనుదినము సహవాసము చేస్తున్నామో, సాన్నిహిత్యము, ఇంటిమేట్ రిలేషన్షిప్ ని మనము కలిగి ఉంటున్నామో, ఆ భక్తి అంతా కూడా మనలో ఏం పుట్టిస్తుంది అంటే ధైర్యాన్ని పుట్టిస్తుంది. మనము భక్తి చేయుట వలన, దేవుని ఆరాధించుట వలన మనకు ఏమి కలుగుతుంది అంటే ధైర్యము కలుగుతుంది. ఈ లోకంలో వచ్చేటటువంటి శ్రమలన్నిటిలో నుండి మనము ఆ శ్రమలను ఎదుర్కోవడానికి అవసరమైనటువంటి ధైర్యము దేని ద్వారా మనకు పుడుతుంది అంటే, మనం చేసేటటువంటి భక్తి ద్వారా మనకు పుడుతుంది. చూడండి, మరి ఊజు అనే ఒక దేశమందు ఒక నీతిమంతుడు, ఒక న్యాయవంతుడు, ఒక యథార్థవర్తనుడు, దేవుని అందలి భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు. ఎవరు ఈ ఊజు దేశమందు ఉన్నారు అంటే, ఎవరి గురించి ఈ ఇంట్రడక్షన్ ఇవ్వబడుతుంది అంటే, అతడు దేవుని యందు అత్యంత భక్తి కలిగినటువంటి ఒక వ్యక్తి. ఆయన పేరు యోబు. ఈయన దేవుని ద్వారా సర్టిఫై చేయబడిన వాడు. అతని యొక్క నమ్మకమైనటువంటి ప్రవర్తనకు, యథార్థమైనటువంటి భక్తికి దేవుడైనటువంటి యెహోవాయే మరి ఆయన నోటి నుండి పలికినటువంటి మాటలు, యోబు యథార్థవర్తనుడు, న్యాయవంతుడై ఉండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి, చెడుతనమును విసర్జించిన వాడు. అంత మాత్రమే కాదు గాని, తండ్రి అయినటువంటి దేవుని నోట నుండి వచ్చిన మరొక అద్భుతమైనటువంటి మాట ఏమిటంటే, భూమి మీద అతని వంటి వాడెవ్వడును లేడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ రాత్రి మన భక్తి మనల్ని ఎలా మార్చాలంటే, మనల్ని నీతివంతులుగా మార్చాలి. మన భక్తి మనల్ని యథార్థవంతులుగా మార్చాలి. మన భక్తి మనలో ఉన్నటువంటి చెడుతనమును విసర్జించేదిగా ఉండాలి. మన భక్తి మనల్ని దేవుని ద్వారా కొనియాడబడే వారిగా మనల్ని మార్చాలి. ఆ విషయంలో యోబు ఎంతో సక్సెస్ఫుల్ అని చెప్పొచ్చు. మరి యోబు కుటుంబంలో అతనికి 7 కుమారులు ఉన్నారు, 3 కుమార్తెలు ఉన్నారు, మొత్తం 10 మంది సంతానాన్ని కలిగి ఉన్నాడు. ఇతని భక్తిని బట్టి
దేవుడు ఇతన్ని ఎంతగా హెచ్చించాడంటే, మరి ఇతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడు గాడిదలు, మరి బహుమంది పనివారు. చాలా రిచెస్ట్ మ్యాన్ అతను ఇన్ ద ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ దట్ కంట్రీ. తూర్పు దిక్కున ఉన్నటువంటి ఆ దేశములో, మరి ఊజు దేశములో తూర్పు దిక్కున ఉన్నటువంటి ఆ తూర్పు దేశములో ఒక రకంగా చెప్పాలంటే అతని కంటే ధనవంతుడెవరు లేడు. మరి అంత గొప్పగా ఆశీర్వదించబడినటువంటి ఆ యోబు యొక్క జీవితంలో అనుకోకుండా నిష్కారణముగా కొన్ని సమస్యలు వచ్చి పడ్డాయి. ఆ సమస్యలు రావడానికి ఒక రకంగా అతని భక్తి కారణమా అంటే ఎస్, శ్రమలు, శోధనలు, పరీక్షలు రావడానికి కొన్ని సార్లు మన యథార్థత కారణం అవుతుంది. మన హానెస్టీ కొన్నిసార్లు మనల్ని శ్రమల్లో పెడద్ది. గవర్నమెంట్ ఉద్యోగాల్లో పనిచేసే వాళ్ళు ఎక్కడైనా లంచాలు తీసుకోకుండా ఎవరైనా కాస్త యథార్థతగా పనిచేయాలి అంటే ఇక వారికి ఉండేటటువంటి శ్రమలు, శోధనలు అన్నీ కావు. విపరీతమైన ఒత్తిడి, మరి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా, ఈ ప్రెషర్, ఇవన్నీ కూడా వాళ్ళ మీద తీసుకొస్తూ ఉంటారు. అంటే యథార్థవంతులుగా బ్రతికే వారికి శ్రమలు వస్తాయి. అలాగే భక్తి కలిగిన వారికి కూడా శ్రమలు వస్తాయా అంటే ఎస్, భక్తి చేసేటటువంటి వారికి కూడా ఈ లోకంలో శ్రమలు వస్తూ ఉంటాయి. మరి అమెరికాలో రీసెంట్ గా మేము చూసాం. మా రిలేటివ్స్ డాక్టర్ అక్కడ ఉన్నప్పుడు, అక్కడ ఉన్నటువంటి కంపెనీలో వాళ్ళు నువ్వు ఖచ్చితంగా ఈ మా దేవతలను నువ్వు పూజించాలి, వర్షిప్ చేయాలన్నప్పుడు వెన్ షీ సెడ్ నో, లేదండి, ఎందుకు మధ్యలో వర్క్ ప్లేస్ లో మీరు ఇలాంటివన్నీ ఎందుకు తీసుకొస్తారు, నేను చేయలేనది, నన్ను క్షమించండి అన్నప్పుడు మరి పరిస్థితులు, శోధనలు, శ్రమలు గుండా ఆమె వెళ్లాల్సి వచ్చింది. చివరికి ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. కాబట్టి కొన్నిసార్లు మన భక్తి, కొన్నిసార్లు మన యథార్థత మనకి అనుకోని శ్రమను తీసుకొస్తూ ఉంటుంది. ఊహించని శోధనలు మన జీవితాల్లోనికి వచ్చి పడుతూ ఉంటాయి. మరి ఇక్కడ జరిగినప్పుడు చూడండి, సాతాను మరి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరి ఒక దినము తటస్థింపగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చెను. ఈ అపవాదికి యెహోవా సన్నిధిలో పని ఏంటి అంటే, పర్పస్ఫుల్లీ కొన్నిసార్లు సాతానుడు నీతి కలిగిన కుటుంబాలను ఇబ్బంది పెట్టడానికి దేవుని దగ్గర కాచుకుని ఉంటాడు పర్మిషన్ కోసం. ఎవరైతే భక్తిలో వర్ధిల్లుతున్నారో, యథార్థతలో వర్ధిల్లుతున్నారో అలాంటి వారిని ఏదో ఒక శ్రమ పెట్టడం కోసం, మరి వారి చుట్టూ, భక్తి కలిగిన వారి చుట్టూ దేవుని యొక్క ప్రొటెక్షను, దేవుని యొక్క కంచె వేయబడి ఉంటుంది. కాబట్టి సాతాను ఏమీ చేయలేడు. కాబట్టి వీడు ఎక్కడికి వచ్చి ఉన్నాడంటే దేవుడి సన్నిధిలోకి వచ్చి వెయిట్ చేస్తున్నాడు. బికాస్ హీ నీడ్ ఏ పర్మిషన్ ఫ్రమ్ గాడ్ టు ట్రబుల్. భక్తి కలిగినటువంటి వారిని ట్రబుల్ చేయడానికి సాతానికి పర్మిషన్ కావాలి. చూడండి, మరి ఆ సమయంలో యోబు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనంలో, యెహోవా నువ్వు ఎక్కడి నుండి వచ్చితివని వారిని అడగగా అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చిందని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తునుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడెవ్వడునూ లేడు. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకనూ తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడనగా. చాలు. చూడండి, ఇప్పుడు ఒక మాట చదివాం, నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించావు. సాతాను, నా భక్తుడు యథార్థముగా ఉన్నాడు,
భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆయన భూమి మీద అటువంటి వాడెవడూ లేడు. అలాంటి ఒక మంచి వ్యక్తిని, సత్ప్రవర్తన కలిగిన వ్యక్తిని, సత్క్రియలు చేసేటటువంటి వ్యక్తిని నిష్కారణముగా పాడు చేయడానికి సాతాను, నువ్వు నన్ను ప్రేరేపించావు కదా, నీ మాట నువ్వు ప్రేరేపించడం బట్టే కదా సాతాను నేను అతని కుమారుల్ని, కుమార్తెల్ని ఒక్క దినములో చనిపోయేలా చేశాను. అతనికి ఉన్న సమస్తము, పశువులన్నీ కూడా ఆకాశములో నుండి అగ్ని దిగి వచ్చి ఒక వెలుగు పడి ఆ పశువులన్నీ చనిపోయేటట్టు చేశాం. అతనుకున్న ఇల్లు వాకిళ్ళు సమస్తము అతను కోల్పోయి 10 మంది సంతానాన్ని ఒక్క రోజులోనే పోగొట్టుకుని, ఇంత చేసినా కూడా సాతాను అతను ఎంత నమ్మకంగా ఉన్నాడో ఒక్క మాట కూడా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడలేదు కదా, అతని యథార్థతను అతను విడిచిపెట్టలేదు కదా. చూడండి, మరి ఇంత జరిగిన తర్వాత కూడా యోబు చెబుతున్నటువంటి మాట మొదటి అధ్యాయం 21వ వచనంలో, అప్పటికే గొర్రెలు గొడ్లు అన్ని చనిపోయాయి, పిల్లలు చనిపోయారు, ఆస్తి మొత్తం పోయింది. 21వ వచనంలో యోబు అంటున్న మాట, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబర్నై వచ్చి తిని, దిగంబర్నై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చెయ్యలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, మన కుటుంబాలలో, విశ్వాసుల జీవితాలలో ఏదైనా ఒక చిన్న కష్టం వస్తే దేవుడు మాకు అన్యాయం చేశాడు, దేవుడు మా చెయ్యి విడిచిపెట్టేశాడు, దేవుడు మమ్మల్ని మరిచిపోయాడు, దేవుడు మమ్మల్ని శ్రమలో విడిచిపెట్టేశాడు. చిన్న చిన్న కష్టాలకే మనము దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడు అని అనుకుంటూ ఉంటాం, అంటూ ఉంటాం. కానీ సమస్తాన్ని కోల్పోయాడు అతను. ఒక్క రోజులో మొత్తము 10 మంది కుమారులు, కుమార్తెలు, మరి అందరూ కూడా భోజనం చేస్తూ ఉండగానే ఆ ఇల్లు కూలిపోయి దాని కింద పడిపోయి చచ్చిపోయారు అందరూ. ఆ చనిపోయినటువంటి సమయంలో మరి యోబు చెబుతున్నటువంటి మాట, నేను ఒంటరిగా వచ్చాను ఈ లోకంలోనికి, నా తల్లి గర్భంలో దిగంబరిగా నేను వచ్చాను, నేను ఈ భూమి మీదకి వచ్చినప్పుడు నేనేమి తీసుకురాలేదు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని చెప్పి తన నోటి నుంచి పాపము చేయలేదు అంటున్నాడు. పాపం అంటే ఏంటి ఇక్కడ? దేవుడు మాకు అన్యాయం చేశాడు, పాపం. దేవుడు మా చెయ్యి విడిచిపెట్టేశాడు, పాపం. దేవుడు నన్ను శోధిస్తున్నాడు, పాపం. దేవుడు మా ప్రార్థన ఆలకించట్లేదు, పాపం. ఎవరు చెప్తున్నారు ఈ మాట? నేను చెప్పట్లా, బైబిల్ గ్రంథం చెబుతోంది. ఈ సంగతులలో ఏ విషయమందును కూడా యోబు ఏ పాపమును చేయలేదు. పాపం అంటే ఇంకొకరికి అన్యాయం చేయడం, ఇంకొకరిది దోచుకోవడం, నరహత్య చేయడం, ఇవే పాపాలు అనుకుంటారు. దేవుడిని నాకేమీ చెయ్యలేదనడం కూడా పాపమే అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. అక్కడ చూడండి తర్వాత మాట, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. ఏమండి, అసలు ఎవరైనా తట్టుకోగలరా? తన కడుపున పుట్టినటువంటి పిల్లలు, అందున ఇతను ఎలాంటి వాడంటే ప్రతిరోజు తన పిల్లలు ఎక్కడైనా వారి నోటి మాటలతోనైనా ఏదైనా పాపం చేసుంటారేమో అని ప్రతిరోజు అరుణోదయమున లేచి ఒక్కొక్క పిల్లల పేరు మీద కూడా మరి దహన బలులు అర్పించేటటువంటి వాడు. ప్రతిరోజు బలులు, సంవత్సరానికి ఒకసారి ఇజ్రాయేలీలు బలులు అర్పిస్తారు, వారికి ఒక వాడుకుంది, పాప పరిహారార్థ బలులు, ఈ బలులన్నీ కూడా వారు అర్పిస్తారు. కానీ ఇక్కడ చూడండి, ప్రతిరోజు బలులు అర్పించేవాడు. అంటే ఏ నిమిషంలో కూడా, ఏ దినమందు కూడా నా పిల్లలు ఎటువంటి పాపంలో కూడా పడిపోకూడదు, వాళ్ళు దీర్ఘాయుషు కలిగి ఉండాలి, వాళ్ళు క్షేమముగా ఉండాలి. ఇది ఆ తండ్రి యొక్క ఆలోచన. మరి ఇలాంటి సమయంలో సమస్తమును పోగొట్టుకుని మరి యోబు అయినప్పటికీ కూడా దేవుణ్ణి ఏమీ అనకుండా యథార్థముగా ఉంటున్నప్పుడు అతనికి 3 స్నేహితులు ఉన్నారండి. ఈ స్నేహితులు, బంధువులు చూడండి, ఏదైనా శ్రమలు వచ్చినప్పుడు పలకరించడానికి వస్తూ ఉంటారు.
తేమానీయుడైనటువంటి ఎలీఫజు, షూహీయుడైనటువంటి అదు, నయామాతీయుడైనటువంటి జోఫర్. ఈ ముగ్గురు స్నేహితులు కూడా యోబు గారికి సంభవించినటువంటి ఆపదలన్నిటినీ విని అతనితో కలిసి దుఃఖించడం కొరకు ఆయన దగ్గరికి వచ్చారు. సర్వసాధారణంగా కష్టాల్లో ఉన్నటువంటి వారి ఇంటికి వెళతా ఉంటారు, ఓదారుస్తూ ఉంటారు, 4 ఓదార్పు మాటలు కూడా పలుకుతూ ఉంటారు. అయితే ఇక్కడ చూడండి, మరి ఈ ఈ ఎలీఫజు చెబుతున్నటువంటి మాటలు, పలుకుతున్నటువంటి మాటలు ఏంటి అంటే, యోబు గ్రంథము 4వ అధ్యాయంలో 3వ వచనం నుండి మనము చదివితే, అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు, బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు. నీ మాటలు తొట్టిల్లు వానిని ఆదుకొని ఉండెను, కృంగిపోయిన మోకాళ్ళు గలవానిని నీవు బలపరిచితివి. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలగగా నీవు దుఃఖాక్రాంతుడు వైతివి. అది నీకు తగలగా నీవు కలవరపడుచున్నావు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? చాలు. చూడండి ఎంత చక్కని మాటలు ఎలీఫజ్ గారు మరి పలుకుతున్నారంటే, అనేకులకు యోబు ఏంటి ఇలాగా నువ్వు ఏడుస్తూ కూర్చున్నావేంటి? మొత్తం ఇంట్లో ఎవరు లేకుండా చనిపోయారు, సమస్తాన్ని కోల్పోయానని దుఃఖాక్రాంతుడై ఉన్నావేంటి నువ్వు? అప్పటికే ఆరోగ్యం కూడా చెడిపోయింది, ఎందుకని నువ్వు ఇలాగా మరి బాధపడుతూ ఉన్నావు? అసలు నువ్వు ఒకసారి నువ్వు ఎలాంటి వాడవు అన్నదో ఒకసారి గుర్తు చేసుకో. అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు. నువ్వు ఎలాంటి వాడవు? ఎంతమందికి నువ్వు మంచి విషయాలు చెప్పావు, ఎంతమందిని దేవుని తట్టు నడిపించావు, ఎంతమంది కొరకు ప్రార్థన చేశావు, ఎంతమందికి నువ్వు బుద్ధి నేర్పించావు. అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు, బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు. యోబు, మర్చిపోయావా? ఎంతమంది కృంగి ఉంటే వాళ్ళకి 4 మంచి మాటలు చెప్పి, వాళ్ళకి బుద్ధి నేర్పించి, వాళ్ళ చేతులు బలహీనమైనప్పుడు నువ్వు ఎంతమంది చేతులు పట్టుకుని బలపరిచావు యోబు? నువ్విలా అయిపోతున్నావేంటి? నువ్వు ఎంతో మందికి బుద్ధి నేర్పిన వాడవు కదా, ఎంతో మంది బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు కదా. నీ మాటలు వింటున్నప్పుడు తొట్టిల్లు వానిని ఆదుకొని ఉండెను. అసలు నువ్వు మాట్లాడుతుంటే మార్గము తప్పిన వారు, దేవుని మార్గములో నుండి పక్కకు వెళ్ళిపోయిన వారు, తొట్టిల్లిపోయిన వారు కూడా వారు మరలా తిరిగి ఆ మార్గంలోనికి రావడానికి నువ్వు ఎంతమందిని ప్రేరేపించావు? అసలు ఎంతమందిని నువ్వు ఆదుకున్నావు? నీ మాటలు తొట్టిల్లు వానిని ఆదుకొని ఉండెను, కృంగిపోయిన మోకాళ్ళు గల వానిని నీవు బలపరిచావు. యోబు, కృంగిపోయిన మోకాళ్ళు గల వారిని సైతము నువ్వు బలపరిచావు కదయ్యా. ఇప్పుడేంటి నువ్వు ఇలా అయిపోతున్నావు? అయితే ఇప్పుడు శ్రమ నీకు కలగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి. శ్రమల్లో ఉన్న వారిని ఓదార్చావు, శ్రమల్లో ఉన్న వారిని, బలహీనుల్ని బలపరిచావు, కృంగిపోయి మోకాళ్ళు గల వారిని బలపరిచావు, ఆదుకున్నావు, వాళ్ళకి ఆర్థికంగా సాయం చేశావు, ఆత్మీయంగా సాయం చేశావు, మంచి మాటలు చెప్పావు, ఎంతో మందిని నువ్వు దేవుని మార్గంలోనికి నడిపించావు. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి. శ్రమ నీ ఇంట్లో వచ్చేసరికి నువ్వు దుఃఖంతో నిండిపోయావా? ఆ శ్రమ నీకు తగలగా నీవు కలవరపడుచున్నావా? ఇదేంటి యోబు, శ్రమ నీకు వచ్చేసరికి నీ భక్తి నీకు ధైర్యమును పుట్టింపదా? ఎంత భక్తి చేశావు నువ్వు? ప్రతిరోజు దహన బలులు అర్పిస్తూ, మరి మొక్కుబడులు చెల్లిస్తూ, ప్రార్థనలు చేస్తూ, నువ్వు ఇంత భక్తి కలిగిన జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావే, నువ్వు ఇంతకాలం చేసిన భక్తి ఏమైపోయింది యోబు? ఆ భక్తి, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన
నీ నిరీక్షణకు ఆధారము కాదా? ఎందుకు ఇలా అయిపోయావు నువ్వు అని మరి కృంగిపోయి ఉన్నటువంటి యోబుకి కాస్తంత సాంత్వన వచనములు పలుకుతున్నాడు ఇతను ఎలీఫజ్ గారు. ధైర్యపరుస్తున్నాడు. అసలు నువ్వెవరు? నీకున్నటువంటి శక్తి ఏమిటి? నీ బలమేమిటి? దేవుల్లో నువ్వెంత బలమైన వాడవుగా ఉన్నావు, ఎంతమందిని బలపరిచావు, అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు, బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు. నువ్వు ఇలా అయిపోవచ్చా అని చెప్తూ చూడండి, ఇంతవరకు చాలా చక్కగా ఎలీఫజ్ మాట్లాడి, ఇక ఇక్కడి నుంచి అతను మాట్లాడే మాటలు అన్ని కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి మనకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు యోబుని ఇతను ఓదార్చడానికి వచ్చాడా, లేకపోతే ఇంకా బాధ పెట్టడానికి వచ్చాడా? చూడండి 7వ వచనం నుండి, జ్ఞాపకం చేసుకునుము, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించెనా, యథార్థవర్తనులు ఎక్కడనైనా నిర్మూలమైరా. నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కొయ్దురు. యోబు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. జ్ఞాపకం చేసుకోవాలి, ఎప్పుడైనా నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించేనా, యథార్థవర్తనులు ఎక్కడైనా నిర్మూలమయ్యారా? ఆలోచించు. ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడైనా నిరపరాధులు ఎక్కడైనా కూడా నశించిపోయారా? లేదు. పాపం చేయనివాడు, అపరాధం చేయనివాడు, సత్ప్రవర్తన కలిగిన వాడు, మంచివాడు ఎప్పుడైనా ఎక్కడైనా శిక్షించబడ్డా? లేదు. పాపం చేయని వాడికి శిక్ష ఎందుకు వస్తుంది? రాదు. అపరాధులు, నిరపరాధులు ఎందుకు శిక్షించబడతారు? శిక్షించబడరు. యథార్థవంతులు ఎప్పుడైనా నశించిపోయారా? లేదు. యథార్థవంతులకు ఎప్పుడు కూడా నశించిపోరు. నేను కూడా చూచినంత వరకు యోబు, అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు. ఎవరైతే అక్రమాలు చేస్తారో, కీడు చేస్తారో, అక్రమాన్ని దున్ని కీడును విత్తుతారో వారు మరలా కీడునే కోస్తారు. ఇప్పుడు యోబుకి ఏం అర్థం కావట్లా. ఇతను ఏం చెప్తున్నాడు? కుటుంబంలో ఉన్న వాళ్ళంతా చచ్చిపోయి, కుమారులు కుమార్తెలు చనిపోయి, పశువులు అన్నిటినీ పోగొట్టుకుని, ఒంటి నిండా రోగం తెచ్చుకుని, బూడిద పోసుకుని, బట్టలు చించుకుని, ఆరు బయట రోడ్డు మీద కూర్చొని దుఃఖాక్రాంతుడై ఉండి, దేవుణ్ణి దూషించకుండా తనకున్న వచ్చినటువంటి పరిస్థితులను దూషించుకుంటూ, దేవుణ్ణి మాత్రం దూషించట్లేదు, కానీ తనని తనే శపించుకుంటున్నాడు. నేను ఎందుకు బ్రతుకున్నాను, నేను చనిపోయి ఉంటే బాగుండేది, నేను నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే చనిపోయి ఉంటే బాగుండేది, అసలు నేను భూమి మీదకి రాకుండా ఉంటే బాగుండేది అని అతను ఎంతో దుఃఖంలో ఉన్నటువంటి సమయంలో ఇప్పుడు ఇతను వచ్చి ఒక 4 మంచి మాటలు ముందు చెప్పి తర్వాత ఏమంటాడంటే, యథార్థవంతులు ఎప్పుడూ కూడా నశించరయ్యా, నిరపరాధులు ఎప్పుడూ శిక్షించబడరు. ఇప్పుడు నీ ఇంట్లో ఉన్న వాళ్ళు చచ్చిపోయారు అందరూ అంటే అర్థం ఏంటి? నీకున్న సమస్తాన్ని నువ్వు పోగొట్టుకున్నావు అంటే అర్థం ఏంటి? నీ పశువులు అన్నీ కూడా మరి ఆకాశం నుండి పిడుగుపడి చనిపోయినాయి అంటే అర్థం ఏంటి? నువ్వు అపరాధివి యోబు. నువ్వు పాపాన్ని, అక్రమాన్ని దున్ని కీడుని విత్తావు, ఆ కీడును ఇప్పుడు నువ్వు కోస్తున్నావు. ఆశ్చర్యపడిపోతావేంటి శ్రమ వచ్చేసరికి? ఈ శ్రమ ఎందుకు వచ్చింది? నువ్వు పాపాత్ముడివి, నువ్వు దుష్టుడివి, నువ్వు అపరాధివి, కాబట్టి నీకు ఈ శ్రమ వచ్చింది. చూడండి, ఇది ఈ స్నేహితులు ముగ్గురు కలిసి యోబును ఓదార్చుదామని చెప్పి వచ్చి యోబుకి ఏం చెప్తున్నారంటే, నువ్వు పాపం చేసావు కాబట్టి నీకు ఈ శిక్ష వచ్చిందని చెప్పి చెప్తున్నారు. యోబు గ్రంథం 5వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు చూస్తే, మూఢుడు వేరు తనుట నేను చూచి ఉన్నాను, అయినను తోడనే అతని నివాస స్థలము శాపగ్రస్తమని నేను కనుగొంటిని.
అతని పిల్లలు సంరక్షణ దొరకకయుదురు, గుమ్మంలో నలిగిపోదురు, వాణ్ణి విడిపించువాడు ఎవ్వడునూ లేడు. చాలు. చూడండి, మరి ఈ ఎలీఫజ్ చెబుతున్నటువంటి మాటలు, యోబు మూఢుడు వేరు తన్నుట నేను చూచి ఉన్నాను. మూఢులు ఎవరైతే ఉన్నారో, పాపాత్ములు ఎవరైతే ఉన్నారో వీళ్ళు భలే సంపాదిస్తారు. యోబు డబ్బు మా గొప్పగా సంపాదిస్తారు. వీళ్ళు ఎలా ఉంటారంటే వేరు తన్నుట నేను చూచి ఉన్నాను. పాతుకుపోతారు, స్థిరంగా ఉంటారు. నీలాగా నువ్వు చూడు, 7,000 పశువులు, బహుమంది పనివారు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు, ఆడగాడిదలు, మంది పని. బహుమంది పనివారు. బాగా డబ్బు సంపాదిస్తారు. ఎవరు? మూఢులు. మూఢుడు వేరు తన్నుట నేను చూచి ఉన్నాను, అయినను తోడనే అతని నివాస స్థలము శాపగ్రస్తమని కనుగొంటిని. వీళ్ళు ఎంత డబ్బు సంపాదించినా కూడా వాళ్ళు ఉండే నివాస స్థలము శాపగ్రస్తం. అతని పిల్లలు సంరక్షణ దొరకక యుందురు. పాపాత్ముల యొక్క సంతానం ఎలా ఉంటదంటే సంరక్షణ లేకుండా ఉంటుంది. వాళ్ళు ఏమవుతారు? గుమ్మములో నలిగిపోవుదురు. గుమ్మంలోనే, ఇంట్లోనే చచ్చిపోతారు మూడుని యొక్క పిల్లలు. ఇప్పుడు యోబు పిల్లలు ఎక్కడ చనిపోయారు? భోజనం చేస్తూ అన్నగారి ఇంట్లో, మరి సహోదరులు, నీ కుమారులను ఈ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షారసము పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవ్వనుల మీద పడినందున వారు చనిపోయిరి. గుమ్మములోనే, ఇంట్లోనే పిల్లలు భోంచేస్తుండగానే మరి ఆ ఇల్లు కూలిపోయి చనిపోయారు. ఇప్పుడు ఈయనేమంటున్నాడు స్నేహితుడు? ఎవరైతే పాపం చేస్తారో వాళ్ళు బాగా డబ్బు సంపాదిస్తారు, కానీ వాళ్ళ పిల్లలు మాత్రం గుమ్మములోనే నలిగిపోదురు, వారిని విడిపించు వాడెవడను లేడు. చూడండి, ఈ లోకంలో మనకు శ్రమ వచ్చినప్పుడు, మనకి కష్టం వచ్చినప్పుడు, మనకి బాధ వచ్చినప్పుడు మనల్ని ఓదార్చేవారు ఎవరుండరు. ఎవ్వరుండరు. పైపెచ్చు అది వాళ్ళకి జరగాల్సిందే, అది వాళ్ళకి రావాల్సిందే, అదంతా వాళ్ళు చేసుకున్నదే అని తీర్పు తీర్చేస్తారు. ఈ స్నేహితులు కూడా అలాగే అంటున్నారు. అసలే బాధలో ఉన్నాడు, అన్నీ పోగొట్టుకుని వీళ్ళు వచ్చి ఇలా అంటున్నాడు. కానీ యోబు అంటున్నాడు, ఇదేంటి ఇలా చెప్తారు మీరు? పాపాత్ముల యొక్క పిల్లలు చనిపోతారని చెప్తారేంటి? అసలు వాళ్లే కదా వర్ధిల్లుతున్నారు ఈ లోకంలో. దుష్టుడే కదా వర్ధిల్లుతున్నాడు. వాళ్ళు చిరాయు కలిగి ఉంటున్నారు కదా, పాపి చిరాయు అన్నట్టు. యోబు గ్రంథము 21వ అధ్యాయము 7-8 వచనాల్లో, యోబు గ్రంథం 21వ అధ్యాయం 7-8 వచనాలు. భక్తిహీనులు ఎలా బ్రతుకుదురు? వారు వృద్ధులై బలాభివృద్ధి ఎలా నొందుదురు? వారుండగానే వారితో కూడా వారి సంతానము, వారు చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది. వారి కుటుంబములు భయమేమీ లేక క్షేమముగానున్నవి. దేవుని దండము వారి మీద పడుటలేదు. ఇదేంటి ఎలీఫజ్, నువ్వు ఇలా అంటావు? పాపాత్ముల యొక్క పిల్లలు చనిపోతున్నారంటావేంటి? భక్తిహీనులు ఎలా బ్రతుకుదురు? వారు వృద్ధులై బలాభివృద్ధి ఎలా నొందుదురు. మంచి బలం కలిగి, వృద్ధాప్యంలో కూడా బలం కలిగి ఉంటున్నారు వాళ్ళు. వారు చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది. వారి కుటుంబములు భయమేమీ లేక క్షేమముగా ఉన్నాయి. దేవుని దండము వారి మీద పడుట లేదు. లేదు ఎలీఫజ్, నువ్వు ఇలా చెప్పొద్దు. వాళ్లే బాగుంటున్నారు. నేనేదో పాపం చేశానంటావేంటి? నేను చేసిన పాపం వల్ల నా కుటుంబం అందరూ చనిపోయారని చెప్తావేంటని యోబు అంటున్నాడు. మనల్ని అతనే ధైర్యపరుచుకుంటున్నాడండి. చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో అతన్ని అవమానపరుస్తూ, హేళన చేస్తూ, కొన్ని మాటల్లో రాయబడి ఉంది, పనివారు కూడా, అతని దాసులు కూడా అతను పిలుస్తుంటే వాళ్ళు పలకరంట. కాస్త మనుషులు ఇవ్వంటే దాసులు కూడా ఇవ్వరంట. అపహాస్యం చేస్తూ ఉంటారంట. కుమారుల అపహాస్యం అంటే ఆ చుట్టూ ఉన్నవాళ్ళు.
భయంకరమైనటువంటి పరిస్థితుల్లో యోబు ఉన్నా కూడా యోబు అతను ధైర్యపరుచుకుంటున్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి మనము ఈ రాత్రి మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే, నీ భక్తి నీకు ధైర్యమును పుట్టించదా? నీకు ధైర్యం ఎలా రావాలంటే, నీ యథార్థతను బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. దేవుని యందు నీకున్నటువంటి భయభక్తుల్ని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. యెహోవా యందలి భయము బహుధైర్యము పుట్టించును అంటున్నాడు భక్తుడు. ఈ రాత్రి మనము ఒకవేళ మన జీవితాల్లో వచ్చినటువంటి శ్రమలు, మన ముందున్నటువంటి మా భవిష్యత్తు ఏమవుద్దో, ఈ ఉద్యోగం వస్తుందో రాదో, ఈ వివాహం జరుగుద్దో జరగదో, మరి గర్భఫలాల గురించి, లేదా పిల్లల చదువుల గురించి, లేదా మనము భవిష్యత్తులో చేయాలనుకుంటున్నటువంటి పనుల గురించి మనము ఆందోళనతో, భయముతో ఉంటే గనక దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించుదా? అనేకులకు నీవు ధైర్యాన్ని చెప్పావు కదా, అనేకులకు నీవు బుద్ధి నేర్పావు కదా, బలహీనమైన చేతుల్ని నువ్వు బలపరిచావు కదా, నీ మాటలు తొట్టిల్లు వానిని ఆదుకుని ఉన్నాయి కదా, కృంగిపోయిన మోకాళ్ళు గల వారిని నువ్వు బలపరిచావు కదా. కాబట్టి ఇప్పుడు శ్రమ వచ్చినప్పుడు నువ్వు భయపడొద్దు, నువ్వు ధైర్యంగా ఉండు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 25, 26 వచనాలు మనం చదివినప్పుడు, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 25, 26 వచనాలు. ఆకస్మికంగా భయము కలుగునప్పుడు, దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. యెహోవా నీకు ఆధారమగును. నీ కాలు చిక్కుపడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును. ఎస్, అకస్మాత్తుగా ఏదన్నా ఒక శ్రమ అనుకోకుండా మన జీవితాల్లోకి వచ్చేస్తే దేవుని వాక్యము సెలవిస్తుంది, నువ్వు భయపడవద్దు. సడన్ గా అనుకోకుండా ఆకస్మికముగా భయము కలుగునప్పుడు నువ్వు భయపడవద్దు. నీ పక్కనున్న వాళ్ళు నాశనం అయిపోతున్నా సరే, నీ కుడి ప్రక్కన, నీ ఎడమ ప్రక్కన వేలాది మంది, 10,000 మంది కూలినను కూడా నువ్వు భయపడవద్దు, ధైర్యంగా ఉండు. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నువ్వు భక్తి కలిగి నీ యథార్థతను విడిచిపెట్టకుండా, నీవు భయపడకుండా ఉన్నప్పుడు దేవుని వాక్యము సెలవిస్తోంది, ఈ లోకంలో నీకు ఎవ్వరూ ఆధారం లేరా? నాకు ఎవ్వరూ లేరు, నేను ఒంటరివాడిగా, ఒంటరి దానగా నేను పోరాడుతున్నాను, నా పరిస్థితుల నుంచి బయటికి రావాలని అనుకుంటున్నప్పుడు దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, యెహోవాయే నీకు ఆధారమగును, నీ కాలు చిక్కపడకుండానట్లు ఆయన నిన్ను కాపాడను. ఈ వాగ్దానం బిఫోర్ లాస్ట్ ఇయర్ నాకు వచ్చింది. నీ కాలు చిక్కబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడను. పాపంలో పడకుండా, వేటగాడు వేసేటటువంటి ఆ వలల్లో, ఉరుల్లో, ఉచ్చుల్లో మనము చిక్కుబడకుండా దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. కాబట్టి మనము యెహోవానే ఆధారముగా చేసుకోవాలి. ఏమైనా కానీ నా దేవుడు నాకు తోడున్నాడు. మన భక్తి మనకు ధైర్యాన్ని పుట్టించాలి. 112వ కీర్తన 7, 8 వచనాలు మనం చూస్తే, కీర్తనల గ్రంథము 112, 7, 8 వచనములు. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. వాడు దుర్వార్తకు జడియడు. వాని మనసు స్థిరముగా ఉండును. తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. ఎస్, ఇంతకీ ఎవడు వాడు 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 అంటున్నాడు? ఎవడు భయపడ్డంట? యెహోవా యందు భయభక్తులు గలవాడు. యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. దేవుని మీద భయము భక్తి కలిగి ఉన్నావా? దేవుని మాటల్ని మట్టి నువ్వు ఎంతగానో సంతోషిస్తున్నావా? అలా అయితే నీవు ధన్యుడవు, ధన్యురాలవి. నీ సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడతారు. ఏవి భయపడొద్దు.
ఏదో జరిగిపోద్ది, ఏదో అయిపోయిందని అస్సలు భయపడొద్దు. యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలుచును. ఎందుకు టెన్షన్, ఎందుకు భయం? నీ నీ భక్తి నీకు ధైర్యం పుట్టించట్లేదా? కలిమియు సంపదయు నీ ఇంట ఉంటది అంటున్నాడు దేవుడు. ఎవరింట్లో పెడతానంటున్నాడు దేవుడు? సంపదని తీసుకొచ్చి నీ ఇంట్లో పెడతాడు. కలిమియు సంపదయు వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మొత్తం చీకటి అయిపోయింది నా బ్రతుకు, ఇంకేం లేదు అనుకుంటున్నావా? దేవుని వాక్యము సెలవిస్తోంది, యథార్థవంతులకు చీకటిలో సైతము వెలుగు పుట్టును. వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు, దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులు. కాబట్టి న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును. ఈరోజు నీకు ఒకవేళ నీ జీవితంలో ఏదైనా వ్యాజ్యం ఉందా? ఏదైనా అన్యాయం జరిగిందా? నువ్వు పనిచేసే ఉద్యోగంలో నీకు అన్యాయం జరిగిందా? నీ సరిహద్దుల్లో నీకు అన్యాయం జరిగిందా? నీ రిలేషన్షిప్ లో, నీ బంధువుల్లో నీకు ఎవరైనా అన్యాయం చేశారా? దేవుడు చెప్తున్నాడు, నీ వ్యాజ్యము గెలుచును. న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును. అట్టి వారు ఎప్పుడును కదిలింపబడరు. తాత్కాలికముగా ఒకవేళ నువ్వేదైనా ఇలా 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 వచ్చినటువంటి శ్రమలను బట్టి కదిలించబడుతున్నావేమో కానీ నీవు ఎన్నటికి కూడా కదిలింపబడవు. ఎందుకంటే నువ్వు భయభక్తులు కలిగి ఉన్నవాడవు కాబట్టి. యెహోవా యందలి భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును. వాడు దుర్వార్తకు జడియడు. ఈ మాట చూడండి, వాడు దుర్వార్తకు జడియడు. ఏదన్నా భయం పుట్టించే వార్తలు, అక్కడ అలా అయిపోయింది, ఇక్కడ ఇలా అయిపోయింది, ఇలా జరిగిపోయింది, అలా జరిగిపోయింది, ఇక నా లైఫ్ ఏదో అయిపోయింది అని భయపడుతున్నావా? భయపడొద్దు. ఎందుకంటే యెహోవా యందలి భయభక్తులు గలవాడంట దుర్వార్తకు జడియడు. వాని మనస్సు స్థిరముగా నుండును. వాని మనస్సు స్థిరముగా నుండును. తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏ సమస్య అయితే నువ్వు చూసి భయపడుతున్నావో ఆ సమస్య అనే శత్రువు లయమైపోయే వరకు కూడా వాడు భయపడడు. భయపడకూడదు. మనం ధైర్యంగా ఉండాలి. కాబట్టి మనము దుర్వార్తలకు భయపడేవారిగా ఉండకూడదు. యెహోవాను మనము ఆధారంగా చేసుకున్నప్పుడు కలిమియు సంపదయు నీ ఇంటి ఉంచుతాడు దేవుడు. డబ్బులు లేవనుకుంటున్నావా? పరిస్థితులు గంభీరంగా మారిపోయినాయి అని అనుకుంటున్నావా? ఏం భయపడొద్దు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావు కదా. దేవుని వాక్యము సత్యవాక్యం అని నువ్వు నమ్ముతున్నావు కదా. పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లినను కూడా నా కృప నిన్ను విడిచిపెట్టదు అని దేవుని వాగ్దానాన్ని నువ్వు నమ్ముతున్నావు కదా. నా నిబంధన తొలగిపోదు అన్న వాగ్దానాన్ని నువ్వు నమ్ముతున్నావు కదా. అలా అయితే ఈ మాటను కూడా నమ్ము. యథార్థవంతుల వంశపు వారు దీవింపబడతారు. కలిమియు సంపదయు వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. మన దేవుడు గొప్ప దేవుడమ్మా. భయపడకండి, ధైర్యంగా ఉండండి ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే. ఎందుకంటే అపవాది ఏం చేస్తాడు? దేవుడి సన్నిధిలో కాచు కూర్చుంటాడు. ఎందుకని? నీతిమంతులను పడగొట్టాలని, నిష్కారణముగా మిమ్మల్ని శ్రమల్లోకి నెట్టాలని వాడు పనే అది. దేవుడు అంటున్నాడు కదా, నిష్కారణముగా ఒక యథార్థవంతుని మరి శోధించుటకు నువ్వు నన్ను ప్రేరేపించావు కదా సాతాను. నువ్వు అన్న మాటను బట్టే కదా నేను ఇవన్నిటికీ ఒప్పుకున్నాను అని చెప్పాను. కానీ మనము భయపడకూడదు. ఎందుకంటే న్యాయ విమర్శలో నీ వ్యాజ్యం గెలుచును. నీ వ్యాజ్యము గెలుచును.
నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు. ప్రైజ్ ద లార్డ్. ఎవరి జ్ఞాపకంలో ఉంటారంట? దేవుడి జ్ఞాపకంలో ఉంటారు. మనుషులైతే మర్చిపోతారు. అట్టి వారు ఎప్పుడునూ కదిలింపబడరు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉంటారు. నా జ్ఞాపకంలో ఉన్నారు. దేవుడు అంటున్నాడు, ఒరే నువ్వు ఎందుకు కంగారు పడతావు? అమ్మ నువ్వు ఎందుకు కంగారు పడతావు? నువ్వు ఎక్కడున్నావు? నా జ్ఞాపకంలో ఉన్నావు. నేను మునిగిపోతున్నాను ప్రభువా అని పేతురు కంగారు పడ్డాడు. యేసే అన్నాడు, ఎందుకు నువ్వు కంగారు పడుతున్నావు? నా కళ్ళ ముందే ఉన్నావు. నువ్వెవడు మునిగిపోతావు? నా కళ్ళ ముందే నువ్వు ఉన్నావు. నువ్వు మునిగిపోతా ఉంటే నేను చూస్తూ ఉంటానా? కాబట్టి మీరు ఎప్పటికీ కూడా కదిలింపబడరు. మీరు మాత్రమే కాదు, మీ పిల్లల పిల్లల తరములు కూడా ఆశీర్వదింపబడతారు. హల్లెలూయా. యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. ఆమేన్. మీరు మాత్రమే కాదు, మీ తర్వాత పిల్లల పిల్లల తరాలు కూడా దేవుడు దీవిస్తాడు. ఈ రాత్రి దేవుని మాటలు వింటున్నటువంటి మనము, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కదా? చిన్న శోధన వస్తే కృంగిపోతున్నావా? భయపడిపోతున్నావా? అందుకే దేవుడు మనల్ని అందరినీ కూడా ధైర్యపరుస్తున్నాడు. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 26, 27 వచనాల్లో ఇంకా 2 మాటలు చూసుకుని మనం ముగించుకుందాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26, 27 వచనాలు. యెహోవా యందు భయభక్తులు కలిగిండుట బహుధైర్యము పుట్టించును. అట్టి వారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మరణ పాశములో నుండి విడిపించును. ప్రైజ్ ద లార్డ్. మరణ పాశములలో నుండి అది నిన్ను విడిపించును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. ఇప్పుడు నువ్వు అధైర్యంగా ఉంటున్నావంటే అర్థం ఏంటి? నువ్వు అధైర్యపడిపోతున్నావంటే అర్థం ఏంటి? యెహోవా యందు భయభక్తులు నీకు కొంచెం తగ్గినయే. వాక్యం ఏం చెప్తుంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును. రాని ఏమవుతుందో, ఏ సమస్య వచ్చినా సరే చూసుకుందాం. యోబు జీవితంలో వచ్చిన కష్టాల కంటే ఎక్కువ ఈ భూమి మీద ఎవరికీ రావు కష్టాలు. అలాంటి యోబే అంటున్నాడు, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకును, యెహోవా నామము స్తుతి నొందును గాక. ఈరోజు మనం ఎందుకు ఆ మాట చెప్పలేకపోతున్నాం? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. అట్టి వారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు. పదే పదే దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు భయభక్తులు కలిగిన తల్లివైతే, నువ్వు భయభక్తులు కలిగిన తండ్రివైతే, ఈరోజు దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటంటే, నీ పిల్లలకు, అట్టి వారి సంతతి భూమి మీద బలవంతులు అవుతారు. అట్టి వారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు. నువ్వు నీ గురించి కాదు, నీ పిల్లల గురించి కూడా దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తున్నాడు. నీ భక్తిని బట్టి, నీ భయాన్ని బట్టి, నీ యథార్థతను బట్టి దేవుడు నీకు చేస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, నీ పిల్లలను కూడా వారికి ఆశ్రయస్థానం ఉంది, భయపడొద్దు అంటున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మరణ పాశములలో నుండి విడిపించును. ఏమండి, షడ్రక్ మెషక్ అబేద్నెగోల్ని తీసుకెళ్లి ఎక్కడేసేసారు? అగ్నిగుండంలో వేసేసారు కదా. ఈ విగ్రహానికి, ప్రతికి మీరు మొక్కరా అన్నప్పుడు నో అస్సలా ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలన చింత మాకు లేదు. ఏలయనగా మేము ఆరాధించుచున్న దేవుడు మండుచున్న ఈ వేడిమి గల అగ్నిగుండములో నుండి మమ్ములను రక్షించగల సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినను చావనైనా చస్తాము గాని మేము భయపడము. ఈ అగ్నిగుండం మమ్మల్ని భయపెట్టలేదు, ఈ సింహాల గుహ మమ్మల్ని భయపెట్టలేదు. కాబట్టి ఈరోజు మనం చిన్న సమస్య వచ్చేసరికి భయపడిపోతున్నామంటే కారణం ఏంటి? యెహోవా యందు భయభక్తులు మనకు బహుధైర్యాన్ని పుట్టించాలి కదా. మరి మనకేంటి భయాన్ని పుట్టిస్తున్నాయి? ఏదో ఆలోచించాలి.
ఇదేదో ఆలోచించాల్సిన విషయం, దేవునితో మీరు మాట్లాడుకోవాల్సిన విషయం, దేవునితో మీరు సంభాషించుకుని దేవునితో మీరు తేల్చుకోవాల్సిన విషయం. ఇదేంటో తేడా కొడుతుంది దేవా. నువ్వేమో నీ యందు భయభక్తులు కలిగి ఉంటే బహుధైర్యం పుట్టుద్ది అన్నావు. నాకేమో బహు టెన్షన్ వచ్చేస్తుంది. ఈ మధ్య ఎక్కువ గుండెగా ఎక్కువ ఫాస్ట్ గా కొట్టేసుకుంటుంది, ఆందోళన ఎక్కువైపోతుంది, నాకు టెన్షన్ ఎక్కువైపోతుంది. అంటే ఇదేదో మీరు దేవుడు కూర్చుని తేల్చుకోవాల్సినటువంటి విషయం. ఓకే, కాబట్టి భయపడకండి, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఓకే, 27వ కీర్తన మొదటి వచనం. యెహోవా నాకు వెలుగును రక్షణే ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును? ఎస్, చూడండి, నేను ఎందుకు భయపడాలి అసలు? ఈ శ్రమకో, ఈ శోధనకో, ఈ వివాహానికో, ఈ ఉద్యోగానికో, ఈ ఆర్థిక ఇబ్బందులకో నేను భయపడిపోవాలా? నేను యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు. నాకు ఎస్కార్ట్ ఎవరు? నా బాడీ గార్డ్ ఎవరు? నా దేవుడు. నా దేవుడు నాకు రక్షణ అయి ఉన్నప్పుడు నేను ఎవరికి భయపడతానండి? ఉద్యోగం పోయినా, వ్యాపారం పోయినా, పిల్లలు పోయినా, ఇల్లు పోయినా, స్థలం పోయినా, ఆస్తి పోయినా, ఆరోగ్యం పోయినా నేను ఎవ్వరికి భయపడను. ఎందుకంటే యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతను? ఐ డోంట్ కేర్. నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. నన్ను ప్రొటెక్ట్ చేసే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నన్ను కాపాడే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నా ఆపద సమయంలో నన్ను పర్ణశాలలో దాచేటటువంటి దేవుడు, తన గుడారపు మాటును దాచే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఆయన నాకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రి ఏదైనా ఒక సమస్య నిన్ను భయపెడుతూ ఉంటే, ఏదైనా ఒక శోధన నిన్ను భయపెడుతూ ఉంటే, దేవుడు నిన్ను ధైర్యపరుస్తున్నాడు. యెహోవా యందలి భయభక్తులు నీకు బహుధైర్యమును పుట్టిస్తాయి. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను రాబందుల వలె పొడుస్తూ ఉంటారు, ఎలీఫజ్ లాగా. మంచోళ్ళకి ఎప్పుడు కష్టాలు రావు, నువ్వేదో పాపం చేస్తుంటావు అందుకే నీకు కష్టం వచ్చింది. వీళ్ళందరూ ఇలాగా మనల్ని పొడుస్తూ ఉంటారు. బట్ మనమైతే దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండడం ద్వారా మనము ధైర్యాన్ని తెచ్చుకోవాలి. అందుకే మరి దావీదు ఒక మాట అంటాడు, అద్భుతమైనటువంటి మాట. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేను ఏమవుదునో. సజీవుల దేశమందు నేను యెహోవా దయ పొందుదునన్న నమ్మకం నాకు లేకపోతే నేను ఎప్పుడో ఓడిపోయేవాడిని. నేను ఎప్పుడో యుద్ధాల్లో నేను చేసిన యుద్ధాలు ఎవరూ చేయలేదు. సజీవుల దేశములో నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుతును? కాబట్టి యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. ఆయనే నీకు రక్షణ, ఆయనే నీకు ఆధారం. కాబట్టి ఈ రాత్రి ఏదైనా భయాలు నీ హృదయాల్లో ఉంటే దేవుడు నీతోనే మాట్లాడాడు. నీ భయాలన్నిటి నుండి దేవుడు ఆ భయాలన్నిటినీ నీకు దూరం చేస్తున్నాడు. ఆమేన్. ఆ నమ్మకాన్ని నువ్వు కలిగి ఉండాలి. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము ఈరోజు దావీదును బ్రతికించింది, దావీదును నడిపించింది, దావీదును గెలిపించింది ఏంటంటే ఆ ఒక్క నమ్మకం. నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు అనే నమ్మకం. ఈరోజు ఒకవేళ ఆ నమ్మకము మనలో ఎక్కడైనా ఒక ఈసుమంత తగ్గిందేమో, అందుకే దేవుడు మనల్ని ధైర్యపరుస్తూ మరలా నమ్మకాన్ని మన గుండెల నిండా దేవుడు నింపుతున్నాడు. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు,
వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు, తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. మహాగణుడైన మా దేవా, నీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, యోబు జీవితాన్ని మీరు మాకు చూపించారయ్యా. మరి యథార్థవంతుడు నైనా, మరి సత్యవర్తనుడు, సత్క్రియలు చేసేటటువంటి వాడు, నీతిమంతుడు, భూమి మీద అటువంటి వారు వేరొకరు లేడు అని దేవుని ద్వారా సర్టిఫై చేయబడినటువంటి వాడు. అయినా మరి అపవాది దేవునిని ప్రేరేపించినప్పుడు, దేవుని దగ్గర అనుమతి తీసుకొని నిష్కారణముగా యోబు జీవితంలో శ్రమలు శోధనలు వచ్చినప్పుడు యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరిగా వచ్చాను, మరలా నేను దిగంబరిగానే వెళతాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని యోబు చెప్పగలిగాడు. ఈ రాత్రి తెహీలా సంఘములోని ప్రతి కుటుంబములో నేను యోబుకు ఉన్నటువంటి భక్తిని మాకు దయచేయండి, యోబుకు ఉన్నటువంటి స్థిరత్వాన్ని మాకు దయచేయండి తండ్రి. ఏ పరిస్థితుల్లోనైనా సరే నా దేవుడు మేలు చేసేవాడే గాని నా దేవుడు ఎన్నటెన్నటికీ కూడా కీడు చేసేవాడు కాడు అని మేము మా హృదయాలలో స్థిరముగా మేము తీర్మానించుకోవడానికి మీ కృప దయచేయండి ప్రభు. మా దేవుడు మాకు రక్షకుడుగా ఉన్నాడు, మా దేవుడు మాకు రక్షణకర్తగా ఉన్నాడు, మా దేవుడు మాకు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు, మా దేవుడు మాకు కొండగా ఉన్నాడు, మా దేవుడు మాకు కోటగా ఉన్నాడు. యథార్థవంతుల సంతానము వర్ధిల్లుదురు, సంపదయు కలిమియు వారి ఇంట నుండునని మీరు చెప్పారు. థ్యాంక్ యూ లార్డ్. వాడు దుర్వార్తకు జడియడు, భయపడడు, యెహోవా యందలి భయభక్తులు బహుధైర్యము పుట్టించునని మీ మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఈ రాత్రి ప్రభువా, ఇదిగో మా కళ్ళ ముందు అనేకమైనటువంటి శ్రమలు శత్రువుల వలె నిలబడి మమ్మల్ని భయపెడుతున్నాయ్యా. మేము కట్టాల్సినటువంటి ఈఎంఐస్, మేము చేసినటువంటి అప్పులు, బ్యాంకులలో మాకున్నటువంటి రుణాలు, మా అనారోగ్య పరిస్థితులు, మా ఆర్థిక పరిస్థితులు, మా పిల్లల భవిష్యత్తులు, ఇవన్నీ కూడా మరి యోబు మీద ఎలా అయితే శ్రమలు దండెత్తాయో తండ్రి, మా మీద కూడా శ్రమలు నైనా దుష్టుడు అగ్నిబాణములతో మమ్మల్ని కొడుతున్నాడయా. అగ్నిబాణములు మా మీద వేస్తున్నాడు ప్రభు. ఈ రాత్రి తండ్రి వాటి నుండి మమ్మల్ని మీరు తప్పించినందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని బలపరిచినందుకై, మరొక్క మారు విశ్వాసములో తండ్రి మమ్మల్ని దృఢపరిచినందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎన్ని కష్టాలు, ఎన్ని శోధనలు యోబు జీవితంలో వచ్చినా
మరలా యోబుకి 7,000 పశువులు బదులు 14,000 పశువుల్ని మీరు దయచేశారయ్యా. మరలా 7 కుమార్తెలను, మరలా 3 కుమారులను, 3 కుమార్తెలను, మరలా 10 మంది సంతానాన్ని తిరిగి యోబు పొందుకోగలిగాడయ్యా. మొదట పుట్టిన 3 కుమార్తెల కంటే నాయనా మరి బహు సౌందర్యవతులైనటువంటి కుమార్తెలను మీరు దయచేశారయ్యా. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి మా జీవితంలో వస్తున్నవి కేవలము నాయన పరీక్షలు మాత్రమే. అయితే ఈ పరీక్షలలో మమ్మల్ని గెలిపించేటటువంటి దేవుడు, నడిపించేటటువంటి దేవుడు, మా రక్షణకర్త అయినటువంటి దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మాకు ఏ భయము లేదు ప్రభువా, మాకే దిగులు లేదయ్యా, మాకే భీతి లేదు. ఎందుకంటే మా దేవుడు మాకు ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. ఏ సమస్యనైనా సరే మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామయ్యా. ఈ రాత్రి మీరు మాతో సూటిగా మీరు మాట్లాడినందుకే, మా ఆత్మలో మమ్మల్ని మీరు బలపరిచినందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎలీఫజ్ లాంటి స్నేహితులు ఎంతో మంది మమ్మల్ని కృంగదీస్తుంటారయ్యా. పాపం చేసిన వారికే ఇలాంటి శ్రమలు వస్తాయి. పాపాత్ముల పిల్లలే గుమ్మాల్లో నలిగిపోతారు. నీ పిల్లలు అందుకే చనిపోయారు. నువ్వు పాపం చేసావు యోబు, నువ్వు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశావు, అందుకని అనుభవిస్తున్నావు అని నిష్కారణంగా మమ్మల్ని అనేకులు దూషించవచ్చు. మా పరిస్థితులను బట్టి, కొంతమంది మా పరిస్థితులను బట్టి అపహాస్యం చేయొచ్చు, ఆయన హేళన చేయొచ్చు, నవ్వవచ్చు. మా పరిస్థితులను చూసి భలే నష్టం జరిగింది వీళ్ళకని అనుకోవచ్చు. కానీ యథార్థవంతుడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎన్నటికీ కదల్చబడడు. నిత్యము నిలుచు సియోను కొండవలే దేవా వాడు నిలబడి ఉంటారు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఈ రాత్రి మీ మాటలతో మమ్మల్ని బలపరిచినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.